దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను గతంలో తెలియజేశాను, అమెరికా భూతల స్వర్గం కాదు, భూతాల స్వర్గం అని. డాలర్ వ్యామోహంతో యువతరం వేలం విరిగి అమెరికాను ఆశ్రయించారు. అమెరికాలో ఉన్న సౌకర్యం ఏంటంటే, ముందు ఏదో ఒక పని దొరుకుతుంది, చదువుకుంటూనే ఏదో ఒక తాత్కాలిక పని చేస్తూ పొట్ట నింపుకోవచ్చు. కుదిరితే రెండో తాత్కాలిక ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. అలా చేస్తూ పోతే శాశ్వత ఉద్యోగం వస్తుందనే ధైర్యంతో అమెరికా చేరేవారు. అలా ఇంతకాలం నెట్టుకొచ్చారు. రాను రాను అమెరికాకు వీరంతా గుదిబండగా మారసాగారు. శాశ్వత నివాసాలు ఏర్పరచుకోవడం, భూములు కొనడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లాంటి చర్యలతో స్థానికులకు కంటగింపుగా మారారు. పైగా అనేక సమస్యలు పుట్టుకురాసాగాయి. అది కొద్ది కొద్దిగా పెరిగి ఎన్నికల నినాదంగా మారింది. ట్రంప్ ఇలాంటి సమస్యను లేవనెత్తి ఎన్నికల్లో నెగ్గసాగాడు. ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణలో స్థిర నివాసాలు ఏర్పరచుకుని రాజకీయాల్లో కూడా ప్రవేశించి శాసించడం మొదలుపెట్టారో, అలాగే అమెరికాలో వలసదారులతో కాలనీలు ఏర్పడ్డాయి. హైదరాబాద్లోనూ విజయవాడలోనూ ఉంటున్నాం అనేంతగా అంతా తెలుగువారితో కాలనీలు రూపుదిద్దుకోసాగాయి. అలా ఇతర దేశాల వారు కూడా స్థిర నివాసాలు ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు. మరి బంగ్లాదేశ్ వారు భారత్ వచ్చి ఇక్కడ వివాదాలు సృష్టిస్తుంటే మనమంతా వారిని దేశం నుంచి వెళ్ళగొట్టాలని ఎలా భావిస్తున్నామో, అమెరికాలో కూడా స్థానికులకు విదేశీ వలసదారులను చూసి ఇలాగే భావిస్తూ ఉంటారు. కాకపోతే అమెరికాకు ఇతర దేశాలకు కొంత వ్యత్యాసం ఉంది. అమెరికా పుట్టుక దేశం కాదు. భారత మాదిరి వేల సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర అమెరికాకు లేదు. వివిధ దేశాల నుంచి ఏళ్ల తరబడి వలసల ద్వారా ఏర్పడిన దేశం అది. మై మదర్ ల్యాండ్ అని చెప్పుకోవడానికి అమెరికాకు ఆస్కారం లేదు. రెడ్ ఇండియన్స్ అనే అసలైన గిరిజన జాతి అమెరికన్ను చంపి నాశనం చేసి వెళ్ళగొట్టి వారి భూములను ఆక్రమించుకుని అమెరికా నేటికి ఈ దశలో ఉంది. ట్రంప్ డబ్బు అహంకారంతో మాట్లాడుతున్నాడు కానీ ఇది నా జన్మభూమి, నా దేశం అని బల్లగుద్ది చెప్పలేడు. అక్కడ ఉన్న గ్రీన్ కార్డ్ దారులు, సిటిజన్షిప్ దారులందరూ అమెరికన్లే. వారు ఏ దేశం నుంచి వచ్చినా ఈ రెండు కార్డులు పొందిన వారంతా అమెరికన్లే. వలసదారులు అనే పదాన్ని అమెరికా వాడరాదు. ఎందుకంటే వలసదారులతో ఏర్పడిన దేశమే అమెరికా. కాబట్టి అక్రమంగానో సక్రమంగానో వలస వస్తూనే ఉంటారు. వీసా ఇచ్చేటప్పుడే నిబంధనలు అమలు చేస్తుంటే ఇంతటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. అప్పుడు అవసరం మేరకు చూసి చూడనట్లు వదిలేశారు. అలా వచ్చిన లక్షల వలసదారులతో అమెరికా అభివృద్ధి చెందింది. ఇప్పుడు అన్నీ సమకూర్చుకుని దేశం విడిచిపోమంటే ఎలా? దానికి ఒక పద్ధతి ఉండాలిగా. అమెరికా మాత్రం ప్రపంచంలోని అన్ని విషయాల్లో తలదూర్చి పెద్దన్నలా ఫోజులు కొడుతుంది. అనేక దేశాల నుంచి ఖనిజ నిక్షేపాలను, క్రూడ్ ఆయిల్ను దోచుకుని పర్యావరణంగా ఆయా దేశాలను నాశనం చేస్తోంది. తన దోపిడీకి అడ్డు వచ్చే ప్రధానులను, దేశ అధ్యక్షులను మట్టుబెడుతుంది. కుదరకపోతే ఆయా దేశాల మీద ఆంక్షలు పెడుతుంది. మతాలను రెచ్చగొట్టి దేశాల మధ్య యుద్ధాలకు పురిగొల్పుతుంది. తద్వారా ఆయుధ వ్యాపారం చేసుకుంటోంది. పునర్నిర్మాణ ప్యాకేజ్ పేరున కాంట్రాక్టులు పొంది దోపిడీ చేస్తోంది. మోడీని చూసి భారతీయులకు ఉపశమనం ట్రంప్ కల్పిస్తాడని అనుకున్నారంతా. అమెరికాకు జాలి, దయ, కరుణ అనేవి ఏ కోసైనా ఉండవు. అమెరికా ఫస్ట్ అనేది అందుకే. అమెరికా అనే ఏకైక ప్రపంచ అగ్రదేశంగా ఉండాలి. తాను చెప్పినట్లుగానే ప్రపంచం నడుచుకోవాలనేది అమెరికా విదేశీ విధానం. వాటి నుండి భారత్ మినహాయింపు కాదు. ఎట్టకేలకు ట్రంప్ వేటు భారత్పై కూడా ప్రసరించింది. అక్రమ వలసదారులు వెనక్కు పంపే పేర మొదటి అమెరికా మిలిటరీ విమానం టెక్సాస్ నుంచి 104 మందితో భారత్లోని అమృత్సర్కు చేరింది. ఇందులో పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మొత్తం 7,25,000 మంది భారత వలసదారులు సరైన ధ్రువపత్రాలు లేని వారు ఉన్నారని, వీరిలో 18,000 మంది అత్యవసరంగా పంపించేవారున్నారని అమెరికా చెబుతోంది. భారత్ కూడా 18,000 సంఖ్యను అంగీకరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా భారతీయులు అమెరికాలో 52 లక్షల మంది ఉన్నారట. సిలికాన్ వ్యాలీలో 75% భారతీయ ఉద్యోగులే ఉంటారని అంచనా. వీరంతా ఎక్కువ మంది ఐఐటీలో చదువుకున్న మేధావులే. వీరందరి కృషి వల్ల అమెరికా బాగుపడింది. సంపన్న దేశంగా ఎదిగి నేడు ప్రపంచాన్ని శాసిస్తోంది. మొదట్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా లాంటి నగరాల నుంచి మాత్రమే అమెరికాకు ఎక్కువగా వెళ్లేవారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగం పుంజుకోవడంతో హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల నుంచే కాకుండా గ్రామాల నుంచి కూడా వెళ్లడం మొదలైంది. మోదీ అమెరికా పర్యటన నిమిత్తం 12న బయలుదేరి 13న ట్రంప్ను కలవనున్నారు. ట్రంప్ తన ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించకుండా చైనా అధ్యక్షుని ఆహ్వానించడం ఆశ్చర్యం కలిగించింది. మోదీ అమెరికా పర్యటన వల్ల ట్రంప్ ఆలోచన విధానంలో మార్పు వస్తుందేమో చూద్దాం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.